తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక్క ఎకరం నీళ్లు పారినాయా అని అడుగుతా ఉన్నా, ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన వాడిని అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాల 3 నెలలుగా వచ్చింది రైతన్నల మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజశేఖర్ రెడ్డి గారు చేతిలో ఓడిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. రాజశేఖర్ రెడ్డి గారి చేతిలో వైఎస్ హయాంలో నోరెత్తని వీళ్ళందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలని, 1 ఎంపీని తీసుకొని సిక్కుమాలిన చర్యలకు పాల్పడి ఈరోజు సుప్రీంకోర్టు కూడా మీ మీద ముట్టికాయలు వేస్తూ ఉన్నా సిగ్గు తప్పి వాళ్ళని తీసుకున్నారు. మీకు దమ్ము నిజంగా ఉండి ఉంటే